కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ 100 రోజుల డెడ్‌లైను. 100 రోజుల తర్వాత ఒక్క క్షణం లేట్ అయినా మాకు పోలీస్ స్టేషన్‌లు లెక్క కాదు, మాకు కేసులు లెక్క కాదని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? ఇవన్నీ కూడా అధికారం పోయిన తర్వాత అధికారం నుంచి వెళ్ళి వచ్చే అసహనంతో అధికారం పోయింది కదా, అధికారం పోయిన తర్వాత వచ్చే అసహనమైన మాటలు కానీ ఇదే హరీష్ రావు గారు కానీ ఇదే కేటీఆర్ కానీ వీళ్ళ అధినాయకుడు కేసీఆర్ కానీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని హామీలు అమలు చేసిండ్రు, ఎంత టైం తీసుకున్నారు అన్నది ఆ 9.5 ఏళ్ళలో మనం ఒక్కసారి పరిపాలన చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ యొక్క అసహనం, అధికారం పోయిందన్న ఒక బాధ, దుగ్ధ వీటి నుంచి వచ్చే మాటలే తప్ప ఏం లేదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి ఇప్పటికే 2 హామీలు అమలు చేసింది. ఇంకా మిగతా హామీల కోసం వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం మీద వాళ్ళకు పట్టు వచ్చిన తర్వాత అది ఒక నెల అటా ఇటా 100 రోజులు చేస్తారా, లేకపోతే ఇంకో 10 రోజులు ఎక్కువవుతుందా, అవన్నీ పక్కకు పెడితే వాళ్ళు 6 ప్రామిసెస్ వాళ్ళు ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్లకు పోతారా, లేకపోతే ఆ బిల్డింగ్లు ఎక్కి దాని నుంచి వెళ్ళి దూరికి కింద పడతారా, అది వాళ్ళ ఇష్టం. కానీ అదంతా అంత పెద్ద ఎత్తున అవసరం లేదు. వాళ్ళ మీద జరిగే కేసులకు ఇప్పటికే రెడీగా ఉండాలి. వాళ్ళు ఆ చేసిన కాళేశ్వరం మీద కరప్షన్ కానీ, మిషన్ భగీరథ మీద కానీ, లేకపోతే రకరకాల స్కీములలో ఈ ఇది ధరణి వచ్చిన తర్వాత ఈ భూ కుంభకోణాలు కానీ ఇవన్నిటికి ఎట్లా పోలీస్ స్టేషన్లో పోతారు, జైల్లోకి పోతారు. ఇట్లా పోవాల్సిన అవసరం కూడా వాళ్ళకేం లేదు. ఓకే. బీఆర్ఎస్‌ని టీఆర్ఎస్‌గా మార్చే ప్రస్తావన జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ భవన్ నుంచి వస్తున్న వార్తలు. అంటే కేసీఆర్ గూడా అనవసరంగా బీఆర్ఎస్ పెట్టామా, టీఆర్ఎస్‌గా ఉంటే ఇంకో 4 సీట్లు ఎక్కువ వచ్చేది అన్న ఆలోచనలో ఉన్నారా అంటే ఏం చెప్తారు? మీరు కూడా తెలంగాణ ఉద్యమకారులు, ఎప్పటినుంచో జేఏసీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఎట్లండి కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టే తప్పు చేశారా? బీఆర్ఎస్ పెట్టడం అన్నది కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పిదాలలో ఒకటి. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టకముందు టీఆర్ఎస్ అనేది తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల అస్తిత్వం. ఆ అస్తిత్వాన్ని, ఆ సెంటిమెంట్ను, దాని యొక్క బలాన్ని పట్టుకొని కేసీఆర్ 1 నుంచి 2014 వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేయగలిగిండు. ఆ ఉద్యమంలో కూడా ఆయన అధికారం లేకున్నా కూడా అనేక విధాలుగా ప్రభుత్వం మీద పట్టుండే అనేక విధాలు చేయగలిగిండు. తర్వాత 2014లో అధికారం వచ్చిన తర్వాత 2014 నుంచి వెళ్ళి మళ్ళీ 2000 దాదాపు 7 సంవత్సరాల వరకు ఆయన ఉన్న తర్వాత బీఆర్ఎస్ పెట్టడం జరిగింది. అయితే ఆయన ఊహించుకున్నాడు ఏంటంటే, నేను ఇక్కడ రాష్ట్రంలో బాగా నా చేతులకు వచ్చేసింది, నేను ఇక బీఆర్ఎస్ పెట్టి రాష్ట్ర రాజకీయాల నుంచి వెళ్ళి జాతీయ రాజకీయాలకు పోవాలని అది ఉత్సాహం, తర్వాత అత్యాపేక్ష, అది ఒక విధంగా అది ఆ విధంగా ఆలోచించి పెట్టడంలో కూడా సరైన ఆలోచన లేదు, సరైన పని లేదు. అది పెట్టడం కూడా సరిగ్గా దాని గ్రౌండింగ్ కాలేదు. దేశంలో ఎక్కడ కూడా పెద్ద దాని ఆదరణ లభించలేదు. ఇప్పుడే కాకుండా ఉన్న వ్యవస్థ కూడా దెబ్బతిన్నది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్కు రావాలి, తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి వాడుకొని అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినది ఒక అంశం అయితే, కేసీఆర్ అధికారంకి వచ్చిన తర్వాత బుద్ధిపూర్వకంగా కావాలని తెలంగాణ వాదులను, తెలంగాణ కోసం పోరాడిన అనేక వర్గాలను, అనేక సంఘాలలో పనిచేసిన నాయకులను కానీ, అటు యూనివర్సిటీలలో విద్యార్థులను కానీ, జాకులలో పనిచేసిన నాయకులను కానీ, అనేక సంఘాలలో పనిచేసిన వాళ్ళని కానీ, రచయితలను కానీ, ఆఖరికి జర్నలిస్టులను కానీ అందరినీ కూడా ఆయన కావాలని విస్మరించి దూరం పెట్టి, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వద్దని ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని దుర్మార్గంగా అంచివేసిన తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళని పెద్ద ఎత్తున మళ్ళీ టీఆర్ఎస్లో లేదా తర్వాత బీఆర్ఎస్ అయిన దాన్ని ఆహ్వానించి వాళ్ళకే పెద్దపీట వేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఆయన బీఆర్ఎస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్కు మారినా కూడా ఇక్కడ తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ దాన్ని హర్షించరు, ఒప్పుకోరు. ఎందుకంటే తెలంగాణ అనే పదాన్నే ఒక విధంగా అపహాస్యం చేసిన ఘనత కేసీఆర్కి వస్తుంది. ఎందుకంటే నాది పక్కా రాజకీయ పార్టీ, తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణ ఉద్యమకారులతో కానీ సంబంధం లేదని పదే పదే ఆయన స్పష్టంగా కేసీఆర్ తన మాటల ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధికారం పోయింది కాబట్టి అధికారం కోసం మళ్ళీ టీఆర్ఎస్ని పెట్టడం అంటే
అది ఒక విధంగా మళ్ళీ జనాలను వంచడం కోసం, జనాలను మళ్ళొకసారి తెలంగాణ పేరు మీద మోసం చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఇక్కడ తెలంగాణ వాదులు గానీ, తెలంగాణ మేధావులు గానీ, తెలంగాణ ముఖ్యంగా ప్రజలు గానీ ఏదైతే ట్రాప్‌లో అంటే ఆ మోసంలో గానీ, ఆ విషయంలో గానీ మళ్ళీ ఒకసారి తప్పడుటేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్, హరీష్ రావు ఇక్కడుంటారు. కేటీఆర్ పార్లమెంట్‌లో ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కూడా ఎక్స్‌పాన్షన్ చేస్తాం. దేశం మొత్తం కూడా కేటీఆర్ వైపు చూస్తది. పార్లమెంట్‌లో ఎందుకంటే ఆయన ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలగరు అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలొస్తున్న పరిస్థితి. నిజంగా అదే జరిగితే కేటీఆర్ మల్కాజ్గిరి నుంచి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? కేసీఆర్ గారు. కేటీఆర్. కేటీఆర్ గారు. ఓకే. ఇప్పుడు మీరు మళ్ళీ చెప్తే ఇంతకుముందు అడిగారు. ఇంగ్లీషు మాట్లాడే ఏదైతే స్కిల్స్ లేదా ప్రొఫిషియన్స్ అంటారు. ఆ శక్తి గానీ, లేదా నైపుణ్యం గానీ ఉండడం మంచిదే. నేను కాదంటలే. కానీ అది ఒక్కటే రాజకీయ నాయకునికి సరిపోదు. రాజకీయాలలో రాజకీయ అవగాహన ఉండాలి. విషయ పరిజ్ఞానం ఉండాలి. తర్వాత ప్రజల వైపు ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలలో ఆ విషయాలను తీసుకుపోయి పార్లమెంటులో ఆయన ఎంపీగా ఉంటే తన బాణి ద్వారా వినిపించాలి. కానీ కేవలం ఇంగ్లీష్‌లో ఆయనంత మాట్లాడినంత మాత్రాన ఒక కేటీఆర్‌కే ఇంగ్లీష్ రాదు. చాలా మందికి ఇంగ్లీష్ వస్తది అక్కడ పార్లమెంట్‌లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఇంగ్లీష్ గురించి మాట్లాడదలుచుకుంటే స్వర్గీయ జయపాల్ రెడ్డి గారికి వచ్చిన ఇంగ్లీష్ ఎవరికి రాదు. కాబట్టి ఇంగ్లీషు అనేది ఆయన కేవలం ఇంగ్లీష్‌తోనే ఆయన పాపులర్ కాలేదు. ఆయన జనాలతోని ఉండేది. ఆయన ఒక విషయం మీద మాట్లాడితే అంటే సబ్జెక్ట్ ఒక విషయం మీద ఎంత కూలంకషంగా మాట్లాడేదంటే ప్రతిపక్షం గానీ, అధికార పక్షం గానీ అందరూ కూడా ఒప్పుకునే లెవెల్ ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడేవాడు. కేవలం లాంగ్వేజ్ ఒకటే కాదు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఉన్నది కాబట్టి ఢిల్లీకి పోతాడు. ఢిల్లీలో అక్కడేదో మళ్ళీ బీఆర్ఎస్ ఒక దిక్కు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్. ఇవన్నీ కన్ఫ్యూజన్స్. అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలన్న ఈ రకరకాల ఆలోచనలు ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఆయన ఒకవేళ మల్కాజ్గిరి పోటీ చేస్తే గెలుస్తాడా అన్నది కూడా అనుమానం. రెండోది ఏంటంటే బహుశా నాకు తెలిసిన మట్టుకైతే ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళి కేటీఆర్ గారు బయటికి వెళ్తే అది మళ్ళీ ఇటు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అది చేయకపోవచ్చు అని నేను అనుకుంటాను.